వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి కూతురు క్రాంతి గారు అయితే బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్స్ వేదికగా కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ అవ్వడం జరుగుతుంది. సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఈ కామెంట్స్? ముద్రగడ పద్మనాభరెడ్డి అలియాస్ ముద్రగడ పద్మనాభం. ఓకే. ఈయన కాపు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా పేరుంది. కాపు జాతి కోసం పోరాడినటువంటి ఒక యోధుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే వైఎస్ ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా ఆయనకి కొంత సింపతి అనేది ఉంటుంది. ఆ కారణం చేత కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏ ఉన్నా సరే ఆయన ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఓకే. రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టేంత వరకు పోరాటం సాగించాడు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బదనాం చేసి సఫలీకృతం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క లెటర్ అంటే ఒక లెటర్ రాయాలి ఆయన. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లెటర్ల మీద లెటర్ రాస్తుండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఓకే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ లెటర్లకు సంబంధించినటువంటి సంస్కృతిని బయటికి తీశాడు ఆయన. ఈయన పద్మనాభరెడ్డి ఎలా అయ్యాడు అని అంటే, ఈయన ముద్రగడ పద్మనాభం అని చెప్పి పేరు, యాక్చువల్ పేరు అయింది. ఈ మధ్యకాలంలో ఆయన రెడ్డి సామాజిక వర్గం పద్మనాభరెడ్డిగా ఆయన లీగల్గా మార్చుకున్నాడు పేరు. దానికి కారణం సవాల్ చేసి ఆ సవాల్లో ఓడిపోయి చేసుకున్నాడు ఆయన. అయితే ఆయన నిన్నగాక మొన్న ఒక లెటర్ రాశాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఏం రాశాడు? కాపుల్ని కట్టుబట్టలతో తరివేసే ప్రయత్నం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించాడు. దాని మీద ఆయన కుమార్తె క్రాంతి ఆవిడ ఒక ట్వీట్ చేశారు. కాపులకు వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు, కాపులు హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మీరు ఏ పార్టీలో అయితే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆ పార్టీయే కాపుల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మీరు ఆలోచించండి అని చెప్పి తన తండ్రి మీదనే రివర్స్ అవుతూ ట్వీట్ చేశారు. ఓకే. అయితే ఆవిడ చేసినటువంటి ట్వీట్లో నిజం ఉందా అంటే, జరిగినటువంటి పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఆవిడ చేసినటువంటి ట్వీట్లో నిజం ఉందా లేదా అనేది స్పష్టమవుతుంది. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని కీలకంగా చూపించారు. ఓకే. మిగతా సామాజిక వర్గాల్ని ఏదో ఒక చిన్న పదవులు ఇవ్వడం అలా చేశారు. మొత్తం టోటల్గా ఆ పార్టీ 2019 నుంచి 2024 మధ్యలో ఎవరు కనిపించారు మనకి? విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓకే. వీళ్ళే కదా కనిపించింది ప్రధానంగా. ఈ 4-5 కనిపించారు. మొత్తం ప్రభుత్వాన్ని ఈ 4-5 నడిపించారు. షాడో సీఎంగా ధనంజయ రెడ్డి, అలాగే చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి, తర్వాత డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఒకే సామాజిక వర్గానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముఖ్యమంత్రి అనేది లేరు. ఓకే. పైగా వీళ్ళ ముగ్గురు కడప ప్రాంతం, ఒకే జిల్లా. ఓకే. సో బహుశా రాష్ట్ర చరిత్రలో, బహుశా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఇది జరిగి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. ఒకే జిల్లా నుంచి, ఒకే సామాజిక వర్గం నుంచి 3 కీలకమైనటువంటి పదవులు. ఈ 3 కన్నా గొప్ప పదవులు లేవు ఏ రాష్ట్రంలో కూడా. ఓకే. ఈ టాప్ మోస్ట్ పోస్టులు ఏదైనా ఉందంటే సీఎం, డీజీపీ, సిఎస్, అంతే. ఈ 3 సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు, సొంత జిల్లా వాళ్ళకి ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి కాక మిగతా ఏమన్నా ఉన్నాయంటే టీటీడీ చైర్మన్ పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు కంప్లీట్గా. ఆయన టెన్యూర్ మొత్తం కరుణాకర్ రెడ్డికి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చుకున్నారు. సరే, రాష్ట్రంలో పరిపాలన ఎవరికి అప్పచెప్పారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి అప్పచెప్పారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి అప్పచెప్పారు. ఆల్మోస్ట్ అంతా మొత్తం వాళ్ళే అప్పచెప్పారు. రెడ్డి సామాజిక వర్గాన్ని చేత మొత్తం నడిపించారు. ఆ 4 తోటి మొత్తం నడిపించారు. ఆ 4 తర్వాతనే ఎవరైనా సరే
మిగతా సామాజిక వర్గాలు ఎక్కడ కనపడలా. బీసీలకి 52 పదవులు కార్పొరేషన్ ఇచ్చారంటారు, కానీ కార్పొరేషన్లు ఇచ్చి ఏం చేశారు? ఒక చైర్ ఇచ్చేసి, ఒక టేబుల్ ఇచ్చేసి, ఒక రూమ్ ఇచ్చేసి కూర్చోబెట్టారు అంతే. నో పవర్స్, నో ఫండ్స్. సామాజిక ఈక్వేషన్ చేశారని చెప్పారు. ఎక్కడ చేశారు? ఎవరికి చేశారు? ఈ విషయాన్ని ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కుమార్తె క్రాంతి గారు ట్వీట్ చేశారు. వాళ్ళు అప్పుడు కాపులకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఒక రెడ్లకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాపుల్ని ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. కాపులు ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అనేటువంటి అతన్ని లెటర్లు రాయిస్తున్నారు. తన తండ్రి చేత లెటర్లు రాయించుతున్నారు. పేరు నాని, అంబటి రాంబాబు, ముద్రగడ పద్మనాభం, వీళ్ళంతా కాపు. సో కాపు సామాజిక వర్గాన్ని ముందు పెట్టి రెడ్డిజం అనేటువంటి భావజాలాన్ని ఆంధ్రప్రదేశ్ మీద రుద్దుతున్నారని చెప్పి క్రాంతి గారు ట్వీట్ చేసినటువంటి ట్వీట్లో ఉన్నటువంటి అంశం. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్లు, అధికారం కోల్పోతే కాపులు కావాలా మీకు అనేటువంటి ప్రశ్న ఆవిడ వేశారు. మరి అది నిజమా అబద్ధం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది అనేది. దాన్ని బట్టి ఆవిడ చేసినటువంటి ట్వీట్లో నిజమెంత అనేది ఒక ఫైనల్గా కంక్లూజన్కి రావచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది? కూటమిలో సామాజిక ఈక్వేషన్ల పరంగా తీసుకుంటే అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి సోషల్ ఇంజనీరింగ్ని పాటిస్తున్నాయి. ఈ సోషల్ ఇంజనీరింగ్లో ప్రధానంగా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన. ఎలాగో బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు, అలాగే కమ్మ సామాజిక వర్గం, మేజర్ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో మేజర్గా ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ అనేది అలానే పకడ్బందీగా ఉంటే కనుక రాబోయే రోజుల్లో కూడా అధికారం కష్టమవుతుంది. కాబట్టి కూటమిని విడగొట్టాలంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ముందు పెట్టి పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో అంబటి రాంబాబు గారి చేత ఇలాంటి దుర్భాషలు ఆడించారు చంద్రబాబు నాయుడు గారి మీద అనేది కాంతి గారు చేసినట్టు కామెంట్. సో ఈ నిజాలను తెలుసుకోండి. మీరు వయసు పెరిగింది, మీకు వయసు పెరిగినా కానీ మీకు ఇంకా రాజకీయాలు తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆడేటువంటి నాటకం ఏంటంటే కాపులకు అధికారం ఉండకూడదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేనకి. అలాగే మినిస్టర్స్ ఉన్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి. ఇది చూసి కాపులు రాజ్యాధికారం దిశగా కాపులు పదవులను అనుభవిస్తున్నారు అనేటువంటి ఆ పరిస్థితిని లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కాపులను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి మీరు తెలుసుకోండి అని చెప్పి వాళ్ళ నాన్నకి చురకలు వేస్తూ ట్వీట్ చేస్తారు ఆవిడ క్రాంతి. సో కాబట్టి ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు పై లేయర్లో, అధికారం కోల్పోయిన తర్వాత కాపుల్ని చూపిస్తున్నారు. ఇది తెలుసుకొని మీరు లెటర్లు రాయండి అని చెప్పి ముద్రగడ పద్మనాభం రెడ్డి గారికి ఆయన కుమార్తె రాసినటువంటి లెటర్. సో ఈ లెటర్లో విస్తృత అర్థాలు ఉన్నాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు ఎలా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ తెలియజేస్తూ ఆ ట్వీట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.